అలానే మిసేసరావు బంగారం సిల్వర్ ఇది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అంత ఈజీగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 5,000 కన్నా తక్కువ వచ్చేసింది. ఆ కారణం చేత గత వారం మొత్తం కూడా బంగారం రేటు తగ్గింది, అలాగే వెండి రేటు కూడా తగ్గింది. దాదాపుగా 17% బంగారం రేటు పడిపోయింది. సిల్వర్ అయితే ఏకంగా 1,80,000 దాకా పడిపోయింది కేజీ. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ఈ వారం కూడా అని అనుకున్నారు. కానీ అమెరికా భారతదేశం మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది బంగారం రేటును పెంచేలాగా చేసింది. ఇది కూడా అంచనా వేయలేనటువంటి పరిణామం. కారణం ఏంటంటే భారత్ అమెరికా మధ్య డీల్ జరిగింది, కీలకమైన డీల్ జరిగింది. ఆ కారణంగా అమెరికా డాలర్ బలపడాలి. అది బలపడినప్పుడు బంగారం రేటు తగ్గాలి. కానీ బంగారం రేటు పెరిగింది ఇవాళ. అలాగే వెండి రేటు కూడా పెరిగింది. కేవలం భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కారణంగానే బంగారం రేటు పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకు పెరిగింది అని అంటే డాలర్ బలోపేతం కావడాన్ని పక్కన పెట్టేసి రూపీ బలం పుంజుకుంది, అందుకే బంగారం రేటు పెరిగింది అని చెప్పి కొంతమంది విశ్లేషిస్తున్నారు. సో ఇందుకే ఇవాళ బంగారం రేటు పరిస్థితి ఏంటి, వెండి పరిస్థితి ఏంటి, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు బంగారాన్ని ఎంత తీసుకొచ్చుకోవచ్చు అనే దాని మీద కొత్త నిబంధనలని ఆర్బీఐ ప్రకటించింది. అలాగే వెండి విషయంలో కూడా ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రకటించింది. గతం కంటే ఎక్కువ బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చుకోవడానికి అనుమతిస్తుంది భారతదేశం. అయితే ఎంత తీసుకోవచ్చు, ఎంత తీసుకొని రావచ్చు, ఎవరు ఎంత విదేశాల నుంచి ఆభరణాల రూపంలో తీసుకురావచ్చా, లేదంటే బిస్కెట్ రూపంలో తీసుకురావచ్చా, లేదంటే బార్ల రూపంలో తీసుకురావచ్చా అనే దాని మీద క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు భారీగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు గతం కంటే కూడా అనేది ఆర్బీఐ ఇచ్చినటువంటి నిబంధన. ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాములు విదేశాల నుంచి తీసుకొచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఈ వెసులుబాటు లేదు. విదేశాల నుంచి పసిడి ఆభరణాలు తెచ్చుకునేది గరిష్ట పరిమితి ఇది. విదేశాల నుంచి విమానమో లేదా సముద్ర మార్గాల్లో మన దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళ ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. సుంకం చెల్లించకుండా పురుషులైతే 20 గ్రాములు, మహిళలైతే 40 గ్రాములు తీసుకొచ్చుకోవచ్చు విదేశాల నుంచి. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. ఏడాది పాటు విదేశాల్లో ఉండి రావాలి. అంతేగాని మీరు వెళ్ళేసి బంగారం తీసుకొచ్చుకోవచ్చు అని అంటే అందరూ పోయి అందరూ తీసుకొస్తారు. అలా కాదు, ఏడాది పాటు ఉండాలి విదేశాల్లో. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆభరణాలు ఖచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదు. సో ఇది కండిషన్. ఇప్పటి వరకు మహిళలు 1,00,000, పురుషులు 50,000 విలువైన ఆభరణాలే అలా తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు 40 గ్రాములు, 20 గ్రాములు అంటే చాలా పెంచేశారు. ఇంతకుముందు మహిళలైతే 1,50,000 పురుషులైతే, అంటే 1,00,000 అంటే తులం కూడా రాదు, ఒక సవర్ కూడా రాదు. ఇప్పుడు 50 గ్రాములు అంటే మనకి ఇంకా తక్కువ వస్తుంది, 4 గ్రాములు 5 గ్రాములు వస్తుంది. సో కానీ దాన్ని 40 గ్రాములు చేశారు పరిమితిని, 20 గ్రాములు పురుషులు చేశారు. కాబట్టి భారీగా పెంచారు విదేశాల నుంచి తీసుకురావడానికి. అయితే కండిషన్స్ పెట్టారు. 2016 నాటి పాత నిబంధనల స్థానంలో రూపొందించిన బ్యాగేజ్ నిబంధనలు 2026 ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు తెలిపింది. ఈ ప్రకారం విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు తమ వెంట తీసుకొచ్చే 75,000 విలువైన వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ఉంటుంది. గతంలో ఈ పరిమితి 50,000 మాత్రమే. ఇకపై వీరు వ్యక్తిగత వినియోగం కోసం 75,000 విలువైన వస్తువులను కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే ఇక్కడ తీసుకురావచ్చు. 2 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు. విదేశీయులకు ప్రత్యేక పరిమితి. విమానం లేదా నౌకలపై వచ్చే విదేశీ పర్యాటకులు 25,000 విలువైన కొత్త వస్తువులని సుంకం లేకుండా తీసుకురావగలరు. భూమార్గం ద్వారా వచ్చే ప్రయాణికులకు వారి వ్యక్తిగత అవసరాలకు వాడే పాత వస్తువులపైన మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది కాకుండా అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు.
ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై దుస్తులు, ఇతర పరికరాలు ఎలాంటి సుంకం ఉండదు. సో బదిలీ కుదరదు. సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. కుటుంబంలో 2, 3 ఉంటే వారికి విడివిడిగానే ఈ పరిమితులు వర్తిస్తాయి. ఒక ప్రయాణికుడికి ఉన్న పరిమితిని మరొకరితో పంచుకునేందుకు కలవడానికి కుదరదు. 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 155 గ్రాముల పొగాకు ఉత్పత్తుల వరకు సుంకం వర్తించదు. తుపాకులు, ఆభరణాలు కానీ బంగారం లేదా వెండి, టీవీ వంటి వస్తువులకు సాధారణ సుంకం మినహాయింపు వర్తించదు. విమాన లేదా నౌకా సిబ్బంది తమ విధుల్లో భాగంగా వస్తుంటే వారు 2500 విలువైన చాక్లెట్లు, సౌందర్య సాధనాలను సుంకం లేకుండా తేగలరు. విదేశీ కరెన్సీని దేశంలోకి తేవడం, బయటకు తీసుకెళ్లడం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ 2015 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని తెలిపింది. సో ఇక్కడ చూడండి, దిగొస్తున్న బంగారం, వెండి ధరలు అని చెప్పారు కానీ సోమవారం, బట్ ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు చూడండి. శాశ్వతంగా తిరిగి వస్తుంటే ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల వల్ల విదేశాల్లో ఉండి ఇప్పుడు శాశ్వతంగా భారత్కు తిరిగి వచ్చే వారికి నివాస కాలం ఆధారంగా గృహోపకరణాలపై ప్రత్యేక మినహాయింపు లభిస్తుంది. విదేశాల్లో 3 నుంచి 12 నెలల నివాసం ఉన్న వారికి 1,50,000 విలువైన గృహోపకరణాలు. గత 2 ఏళ్లలో ఏడాది పాటు విదేశాల్లో ఉన్నవారు 3 లక్షల విలువైన వస్తువులు తీసుకురావచ్చు. కనీసం 2 ఏళ్ళు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చేవారు గరిష్టంగా 7,50,000 విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకోవచ్చు. ఇది బంగారం ఎంత తీసుకొచ్చుకోవచ్చు అనేది కొత్త నిబంధనలు. చాలా పరిమితిని పెంచేశారు విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చేదానికి. అయితే ఇప్పుడు బంగారానికి సంబంధించినటువంటి రేటు ఎంత ఉంది ఇవాళ చూద్దాం. అలాగే వెండి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది సిల్వర్ రేటు. సిల్వర్ వచ్చేసేసి గ్రామ్ 300 రూపాయలు పెరిగింది. ఇప్పుడు సిల్వర్ కేజీ 3 లక్షలు ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 3 లక్షలు ఉంది. ఇవాళ పెరిగింది బంగారం రేటు. సో ఇక్కడ గోల్డ్ చూద్దాం. గోల్డ్ రేట్ ఇది. గోల్డ్ రేటు 24 క్యారెట్లు వచ్చేసి గ్రాము 76 రూపాయలు పెరిగింది. అంటే 10 గ్రాములు 760 రూపాయలు పెరిగింది. సో ఇక్కడ 22 క్యారెట్లకు 70 రూపాయలు పెరిగింది. 18 క్యారెట్లు 57 రూపాయలు. అంటే పెరగడం స్టార్ట్ అయింది మళ్ళా. ఇక్కడ చూడండి, ఇది పెరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడెప్పుడు పెరిగింది టేబుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఈ 3 రోజులు భారీగా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడు? గురువారం, శుక్రవారం, శనివారం. ఇవాళ 76 రూపాయలు పెరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి, గతంలో మనకి లైట్గా పెరగడం స్టార్ట్ అయింది, ఇంకా అలా పెరుగుతూ పోయింది. ఇప్పుడు కూడా పెరగడం స్టార్ట్ అయింది. రేపు వీళ్ళ మార్కెట్ ఎలా ఉంటుంది చూడాలి. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే భారత్ అలాగే అమెరికా మధ్య డీల్ కుదిరింది, ఆ కారణంగా స్వల్పంగా బంగారం రేటు పెరిగింది అంటున్నారు. బట్ ఈసారి పరిణామం ఏంటంటే సాధారణంగా స్వల్పంగా తగ్గుతుంది, భారీగా పెరుగుతుంది. కానీ గత వారం భారీగా తగ్గింది, ఈ వారం స్వల్పంగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే భారత్ అమెరికా మధ్య డీల్ అని చెప్తున్నారు. రెండో కారణం ఏంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి, అందుకే స్లోగా పెరుగుతుందని చెప్తున్నారు. మరొకటి ఏంటంటే ఇరాన్ మీద అమెరికా సైన్యం దూసుకు వెళ్తలేదు, కొంత స్లో అయింది, ఆ కారణం చేత అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని మళ్ళా కొంచెం సక్రమ మార్గంలో వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి, ఆ కారణం చేత కొంచెం స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మళ్ళా బంగారం రేటు భారీగా పెరిగేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్వల్పంగా పెరిగింది. మరి ఈ వారం పెరగడం స్టార్ట్ అయింది. అంటే పెరుగుతుందా లేదంటే భారీగా తగ్గుతుందా అంటే ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి బంగారం విషయంలో కానీ వెండి విషయంలో కానీ. ఎందుకంటే వెండి అంత భారీగా తగ్గుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం, బంగారం కూడా 2 రోజుల్లో భారీగా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ప్రపంచంలో ఉండే అనేక పరిణామాలు మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందో, శాంతి చర్చలు సఫలీకృతమవుతాయో అప్పుడు ఖచ్చితంగా భారీగా పడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ 1,90,000కు వచ్చినా ఆశ్చర్యపోవసలే. 10 గ్రాములు మేలిం బంగారం అంతా రష్యా ఉక్రెయిన్ మీద ఆధారపడి ఉంది. అలాగే మనకి ఇరాన్లో అమెరికా ఏం చేయబోతుందో అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు ప్రతీకార సుంకాలు అనేది ఒక కొలిక్కి వచ్చేసింది. కాబట్టి బంగారం రేటు విపరీతంగా పెరగకపోయినట్టు స్వల్పంగా పెరిగింది ఇవాళ. బట్ భారీగా తగ్గే అవకాశం ఉందంటే
త్వరలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఇప్పుడు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరిగింది కాబట్టి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేశారు కాబట్టి భారతదేశం ఇప్పుడు శాంతి చర్చలు సక్సెస్ అవుతాయని చెప్పి ట్రంప్ భావిస్తున్నారు. అదే జరిగితే బంగారం భారీగా తగ్గేటువంటి ఛాన్సులు లేకపోలేదు అనేది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో తెలియజేసి. థ్యాంక్ యూ.